శ్రీమాత్రే నమః. ఈరోజు 20వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 19వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. 20వ శ్లోకం. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః. త్యక్త్వా త్యాజించి, కర్మఫలాసంగం కర్మఫలములపై ఆసక్తి, నిత్యతృప్తో ఎల్లప్పుడూ తృప్తితో, నిరాశ్రయ దేని మీద ఆధారపడే అవసరం లేకుండా, కర్మలలో నిమగ్నమై ప్రవృత్తోపి అయినా కూడా, నైవ కాదు నిజముగా, కించిత్ ఏ కొంచెము కూడా, కరోతి సహా చేసినట్టు అతను. ఇటువంటి జనులు తమ కర్మ ఫలములపై ఆసక్తి మమకారం త్యాజించిన పిదప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు విషయములపై ఆధారపడరు. కర్మలలో నిమగ్నమై ఉన్న వారు ఏమీ చేయనట్టే అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః. 21వ శ్లోకం రేపు చెప్పుకుందాం.